గత కొద్ది వారాలుగా ఇండియన్ క్రికెట్ డిస్కోర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పైన మాత్రమే నడుస్తోంది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఉన్నప్పటికీ రోహిత్ శర్మని ఓడిఐ కెప్టెన్సీ నుంచి తీసేయడం పైనే చర్చ బాగా జోరుగా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఫార్మర్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అసలు వీళ్ళిద్దరు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ ఇచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ దగ్గరకు వచ్చేసరికి హీఈస్ అ వెరీ న్యూట్రల్ జడ్జ్. ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతూ గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్కి ఉన్న మైండ్ సెట్ కరెక్టే. ఇట్స్ అ వెరీ ఫాస్ట్ ఫార్వర్డింగ్ మైండ్ సెట్, ముందు చూపు ఉన్న మైండ్ సెట్తో వాళ్ళు ఓన్లీ యంగ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. శుభ్మాన్ గిల్కి ఒక లాంగ్ రోప్ ఇవ్వాలి. టిల్ 2027 వరల్డ్ కప్పే కాకుండా దాని తర్వాత కూడా శుభ్మాన్ గిల్లే ఫ్యూచర్ క్యాప్టెన్ అక్రాస్ ద 3 ఫార్మాట్స్ అయి ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ అని గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ సెలక్షన్ థింక్ ట్యాంక్ని పొగుడుతూనే రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పైన మనం ఎందుకు ఫోకస్ చేయడం లేదు, వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్స్ని మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం అంటూ పదే పదే హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, విరాట్ అండ్ జడేజా ఆ పర్టికులర్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డింగ్ మైండ్ సెట్ అంటున్నారు. మరి 2024 వరల్డ్ కప్లో ఈ మైండ్ సెట్ ఎక్కడ పోయింది? 2024 వరల్డ్ కప్ అప్పుడు ఫాస్ట్ ఫార్వర్డింగ్ మైండ్ సెట్ లేదా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అప్పుడే మనం ఎందుకు కన్వే చేయలేదు? ఇఫ్ దేవర్ టోల్డ్ దట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఆర్ మా ఫ్యూచర్ ప్లాన్స్లో మీరు అసలు ఉన్నారా లేరా అలా ముందే కన్వే చేసినట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అసలు అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేవాళ్ళు ఆర్ టెస్ట్ క్రికెట్లో ఇంకాస్త ఎక్కువ రోప్ విరాట్ కోహ్లీ ఉండేవాడేమో. ఇలాంటి కమ్యూనికేషన్ బీసీసీఐ రోహిత్ అండ్ విరాట్తో ఎందుకు చేయలేదు అంటూ రవిచంద్రన్ అశ్విన్ ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశాడు. నిజానికి అశ్విన్ మాట్లాడింది ముమ్మాటికి కరెక్టే. 2024 వరల్డ్ కప్ తర్వాత దెర్ వాజ్ అ లాంగ్ గ్యాప్ అండ్ ఆ వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ అదంతా వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా టెస్ట్ సిరీసే జరిగింది. సో ఇంత గ్యాప్ ఉన్నప్పుడు బీసీసీఐ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ ద 2 లెజెండ్స్, వాళ్ళిద్దరికీ ఒక గ్రాండ్ ఫేర్వెల్ దొరికేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రోహిత్ అండ్ విరాట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ ఆస్ట్రేలియాలో ఆడబోతున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ వాళ్ళిద్దరికీ ఒక గ్రాండ్ ఫెలిసిటేషన్ అయితే ప్లాన్ చేసింది. ఆ ఫెలిసిటేషన్ ప్లాన్ చేయాల్సింది బీసీసీఐ కదా. వై ఆర్ క్రికెట్ ఆస్ట్రేలియా డూయింగ్ ఇట్? ఆస్ట్రేలియన్స్కి విరాట్ అంటే ఎంత ఇష్టమో అండ్ రోహిత్ శర్మ అంటే ఎంత ఇష్టమో క్రికెట్ ఫ్యాన్స్కి మనందరికీ తెలుసు. సో అందుకనే వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని దే వాంట్ టు ఆనర్ ద 2 లెజెండ్స్. అది ఇండియా ఎందుకు చేయడం లేదు అని కూడా రవిచంద్రన్ అశ్విన్ క్వశ్చన్ చేశాడు. ఏది ఏమైనా రవిచంద్రన్ అశ్విన్ ఒక వ్యాలిడ్ పాయింట్, ఒక వ్యాలిడ్ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ రైజ్ చేశాడు వెన్ ఇట్ కమ్స్ టు ఆనరింగ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అశ్విన్ అన్న ఈ మాటల్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.